జై భారత రాజ్యాంగం. సభాధ్యక్షులు సోదరులు పసునూరి రవీంద్రన్న, మిగతా మాట్లాడినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ప్రజా సమస్యకు సంబంధించినటువంటి డిస్కషన్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంతకుముందు మన మిత్రులు అంటే నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని రంగాలలో మళ్ళీ ఆంధ్ర ఆధిపత్యము పెరిగింది, దీన్ని క్వశ్చన్ చేయకపోతే కనుక మళ్ళీ పూర్వ పరిస్థితులే వస్తాయని ఒక ప్రశ్నగా వాళ్ళు వేయడం జరిగింది. ఒక దళితుగా నా ప్రశ్న ఏంటంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత పత్రికా రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళే వస్తున్నారు కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిద్దాము అని ఉమ్మడిగా అంగీకరిస్తుంది. నా వాయిస్ ఏంటంటే, కాసేపు ఈ రంగాలలో ఇంతకుముందు చెప్పిన ఈ రంగాలన్నింటిలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయి ఇదే ప్లేస్లో ఇక్కడ ఉండేటటువంటి దొరలు, ఆధిపత్య వర్గాల వాళ్ళు వస్తే అంగీకారమేనా అనేది నా ప్రశ్న. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణలో ఉండే కులాలు అనుకోండి, నేను పేర్లు చెప్పట్లేదు, అంటే రెడ్లు, వెలమలు వచ్చి మళ్ళీ ఈ రంగాలను డామినేట్ చేస్తే మనకు అంగీకారమా? జగన్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు డెమోక్రటిక్ ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ఆహ్వానించాల్సిందే, స్వాగతించాల్సిందే. కానీ అట్లా కాకుండా వస్తే మళ్ళీ ఏంటి లాభం? ఇప్పుడు హైదరాబాదులో వీళ్ళ ఆధిపత్యం పెరిగితే అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ అంటే ఈ సిచ్యువేషన్ నాకు ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది అంటే, అప్పుడే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ అనే ఒక డిమాండ్ వచ్చింది. బహుశా ఇక్కడ ఉండే అందరూ కూడా అప్పుడు ఫస్ట్ అయితే తెలంగాణ రానియండి, భౌగోళిక తెలంగాణ రానియండి, అక్కడే జరిగిందో ఏమో బహుశా కుట్ర. అప్పుడే ఈ స్థాయి క్వశ్చన్స్ వేసి ఉండింటే ఈ రకమైనటువంటి విధ్వంసమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉండకపోయి ఉండవచ్చు. కాబట్టి ఇప్పటికైనా హైదరాబాద్ ఈజ్ ఫర్ హైదరాబాదీస్ అని అంటే, హైదరాబాదీస్ అంటే ఇక్కడ ఎవరు? మళ్ళీ ప్రశ్న, రెడ్లు, వెలమలు వీళ్ళేనా హైదరాబాదీస్? కాదు కదా. హైదరాబాదీస్ అనేటటువంటిది ఇప్పుడు ఉత్తరాదిశగా మారిపోయింది. హైదరాబాద్లో చాలామంది, మేము నాగర్ కర్నూలులో తీస్తే సమస్త రంగాలలో గుజరాతీ వాళ్ళు, మార్వాడి వాళ్ళే మా నాగర్ కర్నూలులో కూడా దాండియా ఆడే పరిస్థితి. భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి సమస్త బిజినెస్ వాళ్ళే. అయితే ఇక్కడ మళ్ళీ మా దగ్గర ఉండేటటువంటి అంతకు నీళ్ళకంటే ఆంధ్ర వాళ్ళకంటే, అంటే మన ఉత్తరాది వాళ్ళకంటే ముందు ఈ షాపులన్నీ రెడ్డీస్కు, వైశ్యాస్కు వాళ్ళు చాలా ఎక్కువ రేట్లతోటి అమ్మి చీట్ చేస్తున్నారు. వీళ్ళు మాకు బాకీ కూడా ఇవ్వకపోతుంది. వీళ్ళు ₹1,00,000 ఇస్తున్నారు ఆంధ్ర మన ఉత్తరాది వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. నేనేమంటున్నంటే, ఇప్పటికైనా మనం డిమాండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీల భాగస్వామ్యం కూడా మనం ఒకవేళ డిమాండ్ చేస్తే మారితే వీళ్ళ భాగస్వామ్యం కూడా ఎంత అనేటటువంటిది కూడా మనం చర్చించాలి. ఉట్టిగానే మళ్ళీ ఒక 2 కులాలు కాలేజ్ అన్నట్లు 2.5 కులాల 2.5 జిల్లాల ఆధిపత్యం మళ్ళీ అంగీకరించే పరిస్థితి వస్తే ఇక ఇక్కడ దళితులు 2 రకాల పీడనాలను అనుభవించాల్సి వస్తుంది. తెలంగాణలో కూడా ఆధిపత్య వర్గాల పీడనాన్ని అనుభవిస్తున్నాం, మళ్ళీ ఆంధ్ర పీడనాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి ఒకటేసారి ఇట్లా మనం కొంచెం సామాజికంగా కూడా రాబోయే పరిస్థితులు ఉండాలని కోరుకోవడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత వృత్తులను కాపాడుకుందామని చాలా మాట్లాడుకున్నాం. చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి అని పాడుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ వృత్తులను కాపాడుకున్నాము? వృత్తి వ్యవస్థ సమస్తం నాశనం అయిపోయింది. ఆ చూపే లేకుండా పోయింది ప్రభుత్వాలకు. కాబట్టి ఇట్లా నాది ఏంటనంటే, రేపు వచ్చే తెలంగాణలో కూడా సామాజిక సమీకరణాల ఆధారంగానే
ఈ మార్పులన్నీ జరగాలని, ఎస్సీ ఎస్టీ బీసీలను విస్మరించకూడదని, ఉట్టిగా తెలంగాణ అయినంత మాత్రాన ఇక్కడ ఉండేటటువంటి ఆధిపత్య వర్గాల యొక్క ప్రయోజనం నెరవేరే పనిని మనం అంగీకరించకూడదని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి జై భీమ్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది తెలంగాణ. తెలంగాణ ఎప్పుడూ ఇట్లే ఉంటుంది. మాకేంది, మా అస్తిత్వానికి ఏంది, రేపు తెలంగాణ వస్తే మాకేంది అని అడిగినాం. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే అడిగింది, రేపు స్వాతంత్రం వస్తే మాకేంది అని అడిగింది. సో నిరంజన్ అన్న చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పిండు. బహుజనులకి ఏం ఒరుగుతుంది అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ దిశగా మన అందరం తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సభలో పాపని నాగరాజు అన్న ఉన్నాడు, ఉద్యమకారుడు, అన్నకు కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు